నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మాట్లాడదాం మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నారు. అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు, ఎందుకు సంబరాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి అతనితో మాట్లాడదాం చెప్పండి. ఎట్లా చూస్తారు ఇప్పుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పారు? రాబోయే కాలంలో భారతదేశానికి భవిష్యత్ ప్రధానమంత్రి ఎవరు చేయనటువంటి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు నడిచినటువంటి ఏకైక పొలిటీషియన్, ఏకైక వ్యక్తి అయినా నేను ఏకైక పొలిటీషియన్. గతంలో వేరే వాళ్ళు కూడా ఒకరు చేశారు, వారు ఎవరు అంటే శంకరాచార్యులు చేశారు, తర్వాత వీరే చేశారు రాహుల్ గాంధీ గారు. అన్ని విషయాలు కూలంకషంగా క్షేత్రస్థాయిలో అన్ని విషయాలు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో రాహుల్ గాంధీ గారే. ఈవెన్ మోడీ గారు కూడా తెలియదు. మోడీ గారు ఊర్లు తిరగలే, పాదయాత్రలు చేయలే. ఆయన ఏదో సెంటిమెంటు అదేంటో మతాన్ని రెచ్చగొట్టి వచ్చింది తప్ప అంతకని మించింది లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే సెక్యులర్ పార్టీ రాహుల్ గాంధీ అంటేనే కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగమే రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేకమైన సిద్ధాంతం లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన సిద్ధాంతాలే మా పార్టీ సిద్ధాంతం, మా నాయకుని సిద్ధాంతం. ఇవాళ అందరికీ అందుబాటులో ఉండి మా సామాన్య వ్యక్తితోటి ఓటర్లు కూర్చొని టీ తాగేటువంటి గొప్ప నాయకుడు, అందరితో కలిసిపోయే గొప్ప నాయకుడు. కేసులో జైలుకి వెళ్ళబోతా ఉన్నారు, దానికి సంబరాలు ఏంటి అని చెప్పి ఇద్దరు పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పారు? వాళ్ళు కలలుగా అంటున్నారు, ఎవరు జైలుకి వెళ్ళరు, ఎక్కడ తప్పులు జరగలేదు. నేషనల్ హెరాల్డ్ పేపర్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ పెట్టినటువంటి పేపర్. అది ఆ పేపర్కు రాహుల్ గాంధీ గారికి సంబంధం లేదు. అది పార్టీ పేపరు. కొంతకాలం మూతపడ్డ తర్వాత మళ్ళీ అందరు కలిసి చందాలు వేసుకొని ఆ పేపర్ను మళ్ళీ ఏంటో యూసేజ్లకు తీసుకొచ్చిన సంఘటన ఎక్కడ కూడా ఏమి. వాళ్ళు ఏంటంటే బట్టగాల్చి మీదేసి ఏదో రకంగా గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న పన్నాగం తప్ప మరొకటి కాదు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇంతమంది ఎగవేతదారులు ఒక్కొక్కరు 12,000 కోట్లు, 9,000 కోట్లు, ఒక ఆయన 30,000 కోట్లు కొట్టిపోయిండు. మోడీ ఏం చేస్తున్నాడండి? నల్లధనం తీసుకొచ్చి కాలాధనం లావుగా మై ఏ గరీబ్ లోగోं के क्या बोलते बैंक में डालूंगा बोल के बोला, क्या हुआ? कालाधन लाए कुछ भी नहीं लाया, खाली बोलते रहता, खाली मन क्या बोलते कभी भी इंटरव्यू लगाया, ఇప్పటి వరకు ఇంటర్వ్యూ పెట్టలే. ఆయన ఏమంటారు? మండి కీ బాత్ తోటి నడుస్తుంది. దమ్ముంటే అందరు విలేకరుల ముందు ఇంటర్వ్యూ పెట్టవాలండి. ఆ దమ్ము మోడీ గారికి ఉందా ఈ దేశంలో? ఇన్నిసార్లు 2 సార్లు పరిపాలించుడు కదా, సెకండ్ టైం కదా ఇది థర్డ్ టైం కదా, 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఒక్కసారన్నా భారతదేశంలో విలేకరులతోటి ఎప్పుడన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడిందా? అదమ్మ ఆయనకు ఉందా? నేను అనేది ఏంటంటే కేవలం మాటలతో బతుకుతున్నాడు. ప్రజలు మొన్నటి వరకు నమ్మిండ్రు, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది ప్రతిసారి. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్క బీఆర్ఎస్ మాట్లాడతారు, ప్రజలు మాట్లాడతలేరు. మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కార్యకర్తలు మాకు పనే లేదు, వాళ్ళు మాట్లాడతారండి. మేము ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినావు, ఇస్తున్నాం. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? దళితుని ముఖ్యమంత్రి చేసినవా? ఏం చేసినావు? 108 అబద్ధాలు ఆడినావు. మేము ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు అన్నాం, 5 గ్యారెంటీలు నడుస్తున్నాయి. 6వ గ్యారెంటీ త్వరలోనే అమల్లోకి వస్తుంది. మేమేమైతే మాట చెప్పామో మాట కట్టుబడి పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో అన్ని స్కీములు కూడా అమల్లోకి వచ్చినాయి. మొన్నటి వరకు అన్నారు కదా రైతు భరోసా అని. రైతు భరోసా ఇవాళ 3,000 కోట్లు పడ్డాయి. రోజుకు 1 కోటి, రోజుకు 10,000 కోట్లు. ఇప్పటికెన్ని 3,000 కోట్లు పడ్డాయి. ఇంకో 6,000 కోట్లు, 9,000 కోట్లు ఇక 4-5 రోజులు కంప్లీట్ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టబోతున్నాం. 5 లక్షల ఇండ్లకి ఇప్పుడు పునాది పోసాం. మేము చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నాం. దట్ ఇస్ ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త ఏం కాదు. మేము ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 2/3 మేమే పరిపాలించినాం. భారతదేశాన్ని 2/3 పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని 2/3 పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ. మేము అధికారం కోసం ఎప్పుడు కూడా ఏమంటారు చూడు ఉర్రు తొలుగలే. మేము కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కొత్త ఏం కాదు. ఇవాళ మాకేందంటే సామాన్యుడికి న్యాయం జరగాలి, ఈ రాష్ట్రంలో దేశంలో బీదవాడికి న్యాయం జరగాలి. కాబట్టి ఇవాళ మోడీ గారు ఎవరికి న్యాయం చేస్తుండ్రు? కార్పొరేట్ వ్యక్తులకు చేస్తుండ్రు, కార్పొరేట్ సంస్థలకు చేస్తుండ్రు. బీదవాడిని మర్చిపోయిండు. మేము గరీబీ హటావ్ అన్నాం, ఇందిరాగాంధీ గరీబీ హటావ్ అన్నది.
అంటే పేదరిక నిర్మూలించమన్నది. ఇవాళ మోడేమంటాడు, గరీబోంకు అంటుండు, బీదోని తీసి పక్కకేయమంటుండు. అది తేడా, మాకు వాళ్ళకున్న తేడా అది.